నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం. ఇప్పుడు పసి పిల్లల నుండి పండు ముసలి వారి వరకు అందరికీ ప్రాణ సంకటంగా మారింది. 167వ జాతీయ రహదారి విస్తరణ పనుల పేరిట రోడ్డును భారీగా ఎత్తు పెంచడంతో అప్పటి వరకు నా ఇళ్లన్నీ ఒక్కసారిగా దిగువలోకి వెళ్లిపోయాయి. ఇదే ఇప్పుడు మోతుకూరు గ్రామస్తుల పాలిట శాపంగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త ఇల్లు నిర్మించుకుంటుంటే వాటి మిద్దెలకు తాకేలా 11 kV హైటెన్షన్ విద్యుత్ తీగలు మృత్యు పాశాల్లా వేలాడుతున్నాయి. మిద్దెపైకి అడుగు పెట్టాలన్నా, చిన్నపిల్లలు పైకి వెళ్లాలన్నా గ్రామస్తులు వణికిపోతున్నారు. మరెంతమంది ప్రాణాలు బలైతే కానీ అధికారులు నిద్రలేస్తారు? మొన్ననే ఇల్లు నిర్మిస్తున్న ఓ భవన నిర్మాణ కార్మికుడు ఇదే 11 kV విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి యజమాని 4 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకున్నా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ దారుణ ఘటన తర్వాత ఊర్లోకి రావడానికి భవన నిర్మాణ కార్మికులు భయపడుతున్నారు. ఇటు ఖరీఫ్ సీజన్ మొదలైంది. వర్షాలు కురుస్తున్నాయి. పొలాలకు వెళ్దామన్నా, ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు, మహిళలు గుండెలు చేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. వెలుగోడు విద్యుత్ శాఖ ఏఈ, ఏడీఈ అధికారులకు 3-4 నెలలుగా మొరపెట్టుకుంటున్నా చేస్తాం చూస్తాం అనే కాలయాపన సమాధానాలే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మోతుకూరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఘోర సమస్యపై నంద్యాల జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. ఆ 11 kV లైన్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి మార్చాలి. లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మోతుకూరు గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పక్కనే ఇంట్లో మిద్దె కట్టుకుంటుంటే పిల్లోడు 4 లక్షల రూపాయలు కట్టించారు సార్. పోలీస్ స్టేషన్ పోతే కూడా డబ్బులు కట్టాలంటున్నారు సార్. మిద్దెలకు జరిగే సార్, మిద్దె కట్టుకుంటేనే చనిపోయినారు సార్. కరెంట్ తగలేదు సార్. మెయిన్ లైన్ సార్, అది మెయిన్ లైన్ సార్. అది ఇంకా తీయనికి లేదు, కట్టడానికి లేదు, ఉండడానికి కూడా ఇబ్బంది అయింది సార్. మిద్దెలు ఎక్కాలనే కష్టం, కింద ఉండాలనే కష్టం. ఏ సార్ ఎన్ని మాటలు చెప్పినా కూడా చిద్దమ్మ అద్దమ్మ అంటున్నాడే గాని వచ్చి మాకు ఏదన్నా ఉపకారం చేస్తామని ఆలోచన లేదు సార్. మాకు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కావస్తుంది. ఏదన్నా కూడా ఆలోచన చేయడమే లేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. అంతే. మాకు ఈ కరెంటు తీగలు తీసేయాలా. అందరికి కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ మీకు కానీ ఏకి కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తాను సార్. మాకు కొంచెం దయించి మా మీద దయించి తీసేయాలి సార్. చాలా పెద్దోళ్ళు ఉంటారు, ఎక్కాలనే కష్టమైపోయింది. తీసేయాలా సార్. మా అధికారులు చెప్పినా కానీ లెక్క చేయడం లే, పట్టించుకోవడం లే సార్. అధికారులు ఏమంటున్నారు? అడిగినారా? లెక్క చేయడం లే సార్, పట్టించుకోవడం లే. అడిగినా కానీ కలపడం లే. ఎన్నాళ్ళన్నట్లు ఉండాలా మేము? కట్టించుకోనీకే లేదు, ఉండనీకే లేదు. మాకు డబ్బు కట్టాలన్నా మేము ఎన్నుంటి తెచ్చి కట్టాలా? ఏం చేయాలా సార్? ఎల్లు మీ తెలిమిన లేదు, న్యాయం చేయాలా సార్? తొలగించండి. మాకు ఈ రోడ్డు వేసినప్పటి నుండి మాకు ఇది ప్రాబ్లం వస్తుంది. మేము అప్పుడు లేకుంటే కిందనే ఉన్నాము. ఈ రోడ్డు వేసినప్పుడు అందుకు మేము ఇక్కడ కట్టించుకుంటుంటే ఇక్కడ గౌడ పిల్లడు 11 kV తీగలు తగిలి చనిపోయినాడు. చనిపోయినాక ఇట్లా అందరితో సార్తో కలిస్తే న్యాయం చేస్తామంటున్నారు, చేయలేదు. మేము బయట కూర్చోండమ్మా మేము చెప్తాం పోమంటున్నారు, దీనికి పంపిస్తున్నారు. 3 నెలలు అయింది. 3 నెలల నుండి కూడా మాకు ఏ అసెస్మెంట్ ఇవ్వలేదు, మాకు ఏ సాయం చేయలేదు సార్. మేము మళ్ళీ ఇదివరలో ఏదన్నా జరిగితే మాకు ఎట్లా సార్, మేము ఏదన్నా అంటే కూడా పట్టుకోలేదు. మేము దానికి కూడా పట్టుకోలేదు. మేము ఏ సార్తోనే కలిసి ఇచ్చేసినాము. మేము వేసిన పైపులు వేస్తే మాకేం తెలుసు, మాకు తెలవు కదా. మేము తెలక మేము తగలవులే అన్నట్టుగా కట్టించుకున్నాము. మాకు పిల్లలు చనిపోయినారు. చనిపోతే మేము ఎందుకు సార్ ఇట్లా జరిగింది మాకంటే, ఏమమ్మా మేమేం చేయాలా అని 4 లక్షలు స్టేషన్లో కట్టినాను నేను. స్టేషన్లో చనిపోయింటే ఏం సార్ ఇట్లా అంటే మేమేం చేయాలమ్మా అంటే స్టేషన్కి ఇచ్చేసింటే మాకు 4 లక్షలు కట్టినాను నేను. కట్టినందుకు సార్ మాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడన్నా తీసేయండి సార్ అని అడిగితే వాళ్ళు ఏ రెస్పాండ్ ఇవ్వకుండా ఉన్నారు, పలకకుండా ఉన్నారు. సరే అమ్మా అంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు.